శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. మనకి 17, 18వ తేదీలలో చంద్రగ్రహణం ఉన్నది అంటే దాదాపుగా 17వ తేదీ మధ్యాహ్నం తర్వాత పౌర్ణమి వస్తుంది కాబట్టి 18వ తేదీ వరకు మధ్యలో మనకి గ్రహణం యొక్క ప్రభావం ఉందని చాలామంది మరి సోషల్ మీడియాలో ఒక ఉపన్యాసం వచ్చిందంటే దాని గురించి ఎక్కువగా మనం ప్రభావానికి లోనవ్వడం, లేనిపోని వాటిని మనం ఊహించుకోవడం లాంటిది కనపడుతుంది. సో మన ప్రేక్షకులు అడుగుతూ ఉంటారు, మన ఆస్ట్రో సిండికేట్ ఛానల్ వాళ్ళు కూడా మళ్ళీ ఎక్కువగా అడుగుతూ ఉంటారు, గురుగారు గ్రహణం ఉందా, మా ఆవిడ గర్భవతి అండి, మా అమ్మాయి గర్భవతి అండి, ఏమైనా పాటించాలా, మా నక్షత్రం ఇదండి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. దానికి వివరణగా చెప్తాను నేను. ఆల్రెడీ కొన్ని ఛానల్స్లో గ్రహణం గురించి ఆల్రెడీ ఫాలోఅప్ మొదలు పెట్టేశారు. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే భారతదేశంలో మనకి ఎటువంటి గ్రహణాలు ఈ సంవత్సరంలో లేవు. ఇది మేము పంచాంగ శ్రవణం చేస్తున్నప్పుడే మేము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ మధ్య మధ్యలో ఈ యొక్క వ్యూవర్షిప్ కోసం కావచ్చు, ఇంకోటి కావచ్చు, జనాలందరూ కూడా లేనటువంటి గ్రహణాన్ని తీసుకొచ్చి మనలో పెట్టి 17వ తేదీ 18వ తేదీ గ్రహణం అని చెప్పి ఒక ఉపన్యాసాన్ని ఇవ్వడం, దానివల్ల అందరూ కంగారు పడడం లాంటిది కనబడుతోంది. దయచేసి ప్రేక్షకులందరూ కూడా భారతదేశంలో కశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ కూడా మనకి గ్రహణ సంబంధమైనటువంటి ఛాయలు లేవు. ఈ విషయాన్ని ముందుగా తెలుసుకోండి. అయితే మరి మన తెలుగు వాళ్ళు విదేశాల్లో చాలామంది ఉన్నారు కదా. యూకేలో, లండన్లో ఉంది, ఫ్రాన్స్లో ఉంది, సోమాలియాలో ఉంది, అలాగే మనకి ఆంకారాలో ఉంది, సోఫియాలో ఉంది, డెట్రాయిట్లో కనబడుతోంది, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది, కాలిఫోర్నియాలో స్టేట్లో కూడా కనబడుతోంది, చికాగోలో, ఇల్లినాయిస్లో స్టేట్లో కనబడుతోంది, వాషింగ్టన్, లాస్ ఏంజల్స్, లాగోస్ నైజీరియాలో, అమ్స్టర్డామ్ నెదర్లాండ్లో, చిలీ, ఈజిప్టు, ఆఫ్రికా, ఈబర్ట్ అంటే కార్ దేశంలో, ఇటలీలో రోమ్లో, బెల్జియంలో, పోర్చుగల్ లిస్బన్లో, బెర్లిన్ జర్మనీలో, రష్యా మాస్కోలో, అర్జెంటీనా దేశంలోను, ప్యారిస్లో, స్పెయిన్లో మాడ్రిడ్ అనేటువంటి రాష్ట్రంలో ఈ యొక్క చంద్రగ్రహణం అనేది బాగా కనబడుతోంది. అలాగే మనకి సౌత్ అమెరికా, నార్త్ అమెరికాలోను, ఆఫ్రికా దేశంలోను, ఆస్ట్రేలియాలోను ఇటువంటి దేశాల్లో మాత్రమే ఈ గ్రహణ ప్రభావం ఉన్న విషయం. అయితే 17వ తేదీ రాత్రి దాదాపుగా మనకి 17వ తేదీ రాత్రి ఆస్టిన్ వైపు ప్రాంతంలో అంటే ఉత్తరేకాంశానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాత్రి 7:44 నుంచి రాత్రి 11:47 వరకు ఈ గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది. ఉత్తర అమెరికాలోను మరియు కొన్ని ప్రాంతాల్లో వారికి, సౌత్ అమెరికాలో ప్రాంతం వారికి తెల్లవారుజామున 2:44 నుంచి 6:17 వరకు, ఆఫ్రికా ప్రాంతాల్లో ఉదయం 5:40 నుంచి 10 గంటల వరకు వ్యాప్తిగా ఉంది. కానీ 10 గంటలకి అక్కడ కూడా మనకి ఒక గ్రహణం కనిపించే అవకాశం కష్టం. మన లెక్క ప్రకారంగా ఉదయం 6 గంటల నుంచి 10:44 వరకు మన లెక్కలో మాత్రమే, అంటే భారతదేశం యొక్క లెక్కల ప్రకారంగా 6 నుంచి 10:40 వరకు ఉంటుంది. కానీ మిగతా దేశాల్లో ఈ యొక్క సమయం మార్పు అనేది ఉంటుంది. కాబట్టి ఉత్తరం వైపు ఒక రకంగాను, దక్షిణం వైపు రకంగా ఉంటుంది. కాబట్టి ఆయా ప్రాంతాల వారు తప్పకుండా మీ యొక్క గ్రహణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఉత్తరాభాద్ర నక్షత్ర రాహుగ్రస్తాస్త చంద్రగ్రహణంగా చెప్పవచ్చు మనం. కాబట్టి ఆయా రాశుల వారు మీనము, వృశ్చికము మరియు కర్కాటకము, అలాగే వృషభము, తులారాశుల వారు మరియు మకర రాశి వారు కాస్త ఎమరుపాటుగా ఉండే ప్రయత్నం చేస్తే చాలు, అంతకు మించినటువంటి ప్రమాదం ఏం లేదు. అయితే మరి ఆ దేశంలో గ్రహణం పడ్డప్పుడు ఈ దేశంలో గర్భవతులు మరి జాగ్రత్తగా ఉండాలంటే గర్భవతులు సహజంగా జాగ్రత్తగా ఉండండి. పౌర్ణమికి, అమావాస్యకి, ప్రతి పౌర్ణమి ప్రతి అమావాస్య రోజున గర్భవతులు జాగ్రత్తగా ఉండాల్సిందే. అది మంచిది. ఈ లలితా పారాయణము, విష్ణు పారాయణము చేసుకుంటూ మనం భగవద్ ధ్యానం చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఆ సమయంలో అతిగా తినకపోవడం మంచిది. అంటే ఉదయం 10:44 వరకు, దాదాపుగా 18వ తేదీ ఉదయం 10:44 వరకు మనము ఏది తినకపోతే చాలు, మనకి అంతకు మించిన అవసరం లేదు. కానీ గ్రహణ ప్రభావం మనకేం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నడవచ్చా, మేము టాయిలెట్కి వెళ్ళవచ్చా, ఒకే దగ్గర పడుకోవాలా అన్నటువంటి విషయాల్లో మీరు అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. ఏమీ కూడా మీరు అంటే రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీరు రెస్ట్ తీసుకున్నంత వరకు, కానీ మీరేమి దాని గురించి నియమాలు పాటించాల్సిన అవసరం ఏం లేదు. కాడ విషయం అంటే ఘనమైనటువంటి పదార్థాలు తినకండి, జీర్ణమయ్యేటువంటి పదార్థాలు తినండి, భగవద్ ధ్యానం చేసుకోండి, చాలా అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీకు గ్రహణం యొక్క ప్రభావం శుభాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీనరాశి వారు, వృశ్చికం, కర్కాటక రాశి వారు, వృషభ,
తులారాశి వారు, మకర రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండడం వల్ల అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్త అంటే ఏంటి స్వామి, ఊరికే జాగ్రత్త అంటానంటే, జాగ్రత్త అంటే ఏం లేదండి, భగవద్ ధ్యానం చేసుకుంటూ, వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ, అనవసర వ్యక్తులతో అతిగా మాట్లాడకుండా ఉంటే చాలు, కొత్త వ్యాపారం చేయకుంటే చాలు. అంటే 10:44 వరకు తర్వాత మీ యొక్క రొటీన్ కార్యక్రమాలు చేసుకునే ప్రయత్నం చేయండి. కానీ నియమలు, నిష్ఠాలు, జపాలు తపాలు చేసుకోవాలా, జపతపాలు చేసుకోండి. అది గ్రహణం ఉన్నా లేకపోయినా, మంగళవారం కానీ, అమావాస్య కానీ, పౌర్ణమి కానీ, మన ధ్యానము, జపము, తపస్సు ఎప్పుడు చేసుకోవాల్సిందే. ఈ టైంలో ప్రత్యేకంగా ఉపాసన నిమిత్తమై మనం ఈ గ్రహణ సమయంలో మనం చేసుకుంటే మంచిది అని అడిగితే, అటువంటి నియమాలు భారతదేశంలో ఎక్కడ కూడా మనకి గ్రహణ ప్రభావము కనిపించదు. కనుక మీరు అటువంటి ఏవి పాటించవలసిన అవసరం లేదన్న విషయాన్ని మన ప్రేక్షకులకు తెలియజేసుకుంటూ, ఇటువంటివి అంటే దీనివల్లనే అదిగో తోక అంటే ఇదిగో పులి, ఇదిగో పులి అంటే అదో తోక అన్నట్టుగా మనం మాట్లాడి మన ధర్మాన్ని మనమే కించపరుచుకునే స్థాయికి దిగజారకూడదు. కాబట్టి విజిబుల్ గ్రహణం అంటే గ్రహించబడేది, గ్రహించబడేటువంటి తత్వం ఉన్నదాన్ని మనకు కనబడిన దాన్ని మాత్రమే స్వీకరించాలి. కాబట్టి మన ఎట్టి పరిస్థితుల్లో గ్రహణం గురించి ఈసారి సెప్టెంబర్ 17, 18 తేదీలో వచ్చేటువంటి గ్రహణం గురించి మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. దాని గురించి ఏమాత్రం కూడా కంగారు పడొద్దు, మీరు టెన్షన్ పడొద్దు. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.